విషయం ఏమిటంటే 2025-26 అకాడమిక్ ఇయర్లో తెలుగు రాష్ట్రాల్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది, ఏ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే స్కూల్స్ కూడా కొన్ని గుర్తింపు ఉంటాయి, కొన్ని గుర్తింపు ఉండవు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అనాదిగా సాగుతున్న ఒక తంతు, అవినీతి తంతులో భాగం ఏంటంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చినా రెన్యువల్ చేయకపోయినా కూడా యథేచ్ఛగా అడ్మిషన్ చేస్తారు. పేరెంట్స్ ఎవరు కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇద్దరూ కూడా వాళ్ళ మాయలో పడి ఆ స్కూల్కి పర్మిషన్ ఉందా, ఆ కాలేజీకి పర్మిషన్ ఉందా, నిజంగా మనం చదివే పిల్లవాడికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఎవరూ చూసుకోరు. అందుకని ఈరోజు ప్రైమ్ నైన్ వేదికగా నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్లేస్లో ఎంత ఇంటేక్తో తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, హాస్టల్ ఉందా లేదా అనేది మొత్తం నిగ్గు తేల్చడానికి మనం ఈరోజు చర్చ చేపట్టాం. నిజంగా ఉందా లేదా పర్మిషన్ వాళ్ళు తీసుకుని ఒక బ్రాంచ్ తీసుకుని 10 బ్రాంచ్లు రన్ చేస్తున్నాడనేది ఒక స్పెషల్ డిబేట్ చేసాం. ఈ డిబేట్లో మీకున్న సమస్యలను ప్రైమ్ నైన్ వేదికగా మాకు త్రూ గవర్నమెంట్కి తెలియాలంటే లైవ్లో ఉన్న ఫోన్ నెంబర్లు మీరు ఫోన్ చేసి లైవ్లో మీరు కూడా డిబేట్లో పాల్గొనవచ్చు. ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నామని పరిచయం చేస్తాను. ఎర్రబెల్లి సతీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శేర్లింగంపల్లి నియోజకవర్గం. నమస్కారం సతీష్ రావు గారు. నమస్కారం సార్. వి గజేంద్ర గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీ, స్టూడెంట్ వింగ్. నమస్కారం గజేంద్ర గారు. నమస్కారం. గత 58 రోజులుగా పోరాటం చేస్తున్నాం. మాతో పాటు రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు చెయ్యి గలుపు మా యొక్క పోరాటంలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు మీకు ధన్యవాదాలు. ఏదేమైనా 58 రోజులుగా కొన్ని విజయాలు సాధించాం, కొన్ని ఇంకా గవర్నమెంట్లో చర్చోపచర్చలుగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి ఫీజు నియంత్రణ కమిటీ పెట్టాలా లేకపోతే రాబోయే రోజుల్లో పెట్టాలా. ఏదేమైనా ఒక విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు గవర్నమెంట్ ఏ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చింది, ఏ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వలేదు. రెండొక విషయం, అసలు ఆ గుర్తింపు లేని కాలేజీలు అనేది పలానా ఏమన్నా ఒక నోటిఫై చేయటం కానీ ఒక జీవో ఇవ్వటం కానీ ఈ 2 శతాబ్దాలుగా జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ ఉండదు, ఏదో కాంప్లైన్స్ రిపోర్ట్ పెండింగ్ ఉంటుంది, అయినా అడ్మిషన్ చేస్తారు. ఎప్పుడో అకాడమిక్ రన్నింగ్ వీళ్ళు ఇచ్చే లంచాలకి కకృతిపడిన అధికారులు లేటుగా పర్మిషన్స్ ఇవ్వటం, ఇవ్వకపోయినా వేరే కాలేజీ నుంచి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం, ఇదంతా ఒక దందా, ఒక మాఫియా. ఈ మాఫియా మామూలుగా మాఫియా ఉండదు, సినిమాల్లో చూపించే మాఫియా కన్నా ఎక్కువ మాఫియా ఉంటుంది. అందుకని ఈ రోజున ప్రైమ్ నైన్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకి, విద్యాశాఖ మంత్రులకి, ఉన్నతాధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క పర్మిషన్ అనుమతించిన కాలేజీలు ఏంటి, అనుమతించిన స్కూల్స్ ఏంటి, అనుమతించిన స్కూల్స్ కాలేజీల వివరాలు వెబ్సైట్లో పెట్టాలని అనుకుంటున్నాం. ముందుగా చెప్పండి సతీష్ రావు గారు, తెలంగాణ రాష్ట్రంలో శేర్లింగంపల్లిలో అనేక కాలేజీలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో. ఏ కాలేజీకి పర్మిషన్ ఉందో మీకు తెలియదు. ఒక పేరెంట్గా వెళితే, ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళి మీరు మీడియాని తీసుకెళ్ళినా కూడా మాకు ఉందని చెప్తారు. ఏంటి దీని ఒక గవర్నమెంట్ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలంటే ఈ కాలేజీలు పర్మిషన్, స్కూల్ పర్మిషన్స్ ఏమంటారు మీరు? ముందుగా ప్రైమ్ నైన్ యజమాన్యానికి, సత్యనారాయణ గారికి, తోటి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మంచి ప్రోగ్రాం పెట్టుకొని, ఎందుకంటే ఇంటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ విద్యార్థి జీవితంలో టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్ లో ఎన్ని కాలేజీలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఉంది అనేది ఒక వెబ్సైట్ లో ఓపెన్ గా పెడితే పేరెంట్స్ కూడా సెర్చ్ చేస్తారు. మనం అనేది ఏంటంటే ఇంతకుముందు కూడా మనం లోగడ చర్చించుకున్నది కూడా ఇంతే. దోస్తుకు ఎట్లయితే ఉందో ఆ తరహానే దీన్ని కూడా ఒకటి తీసుకొచ్చి ఉంటే బాగుండేది. మరి గవర్నమెంట్ ఎందుకని మీరు ఇన్ని రోజుల నుంచి వచ్చినా కానీ గవర్నమెంట్ దగ్గర ఎందుకు చలనం లేదా? మరి గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే, గుప్పెడు మంది కార్పొరేటర్ కళాశాలల యజమానులను కాపాడడం కోసం పాత తరహాలనే అడ్మిషన్ అంటున్న ఈ ప్రభుత్వం మరి ఎప్పుడు మేల్కొని, ఎప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్రీమ్ స్టూడెంట్స్ ఉన్నారు, సన్నకారు చిన్నకారు రైతులు, ప్లస్ 4th క్లాస్ ఎంప్లాయీస్, ఆటో డ్రైవర్లు అనుకోండి, సెక్యూరిటీ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళందరికీ జీతం ఎంత వస్తుంది? మంత్లీ ఒక 30,000 రూపాయలు వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకున్నా 30,000 లోపు ఉంటారు. 30,000 అంటే 3.5 లక్షలు పర్ ఇయర్ వచ్చేది వాళ్ళకి. దాంట్లో వాళ్ళ పిల్లోడు ఇంటర్కి వస్తే వాళ్ళు ఏ విధంగా, పిల్లోడు క్లెవర్ ఉంటాడు, మరి ఏ విధంగా తీసుకుపోయి కాలేజీలో చేయగలుగుతారు, ఏ విధంగా కాలేజీలో చేర్పించగలుగుతారు. అందుకే మనం ఏమంటున్నాం, దోస్తు తరహా దీనికి కూడా వచ్చి ఉంటే కొంత క్రీమ్ ఆన్లైన్ ద్వారా కొంత 50% యజమాన్యానికి ఇచ్చిన, ఒక 50% కన్వీనర్ కోటాలు ఇస్తే కొంత క్రీమ్ స్టూడెంట్స్ వచ్చి సమాజం రేపు పొద్దున బాగుపడుతుంది. మన భారత అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు అవుతారు. ఎందుకంటే క్లెవర్ ఉంటాడు, 10th బాగా చదువుకుంటారు, కానీ ఫీజు కట్టలేక ఈ మంచి కాలేజీలకు రాలేక వాళ్ళు అక్కడే అనగారిపోతున్నారు. కాబట్టి వాళ్ళని దృష్టి పెట్టుకొని వాళ్ళకు ఏదో విధంగా ఇప్పటికైనా ప్రభుత్వం దోస్తు తరాలు తీసుకొచ్చి వెబ్సైట్ లో, ఇప్పుడు దోస్తులో అన్ని వెబ్సైట్ లో ఆన్లైన్ లో చూసుకొని వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకుంటారు.
ఆ తరాలను ఇంటర్ కూడా పెట్టి కన్నర్ కోటా పెట్టి ఫీజు నియంత్రణ పెడితే అందరూ అంటే మనం బడుగు బలహీన వర్గాలు సమాజంలో డబ్బు లేక చదువుకోలేక జ్ఞానోదయం ఉండి అన్ని ఉండి వాళ్ళు ముందుకు రాలేక వీళ్ళు తొక్కబడుతున్న ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు భారతావని అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ఆ క్రీమ్ను అక్కడే ఆగిపోకుండా దోస్తు తర తీసుకొచ్చి సరే ప్రభుత్వం ఇంకా ఏ విధంగా ఆలోచిస్తుంది, ఎట్లా చూస్తుంది, ప్రభుత్వాన్ని మీరు తట్టి లేపే ఈ ప్రోగ్రాం తీసుకున్నందుకు మీకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సతీష్ రావు గారు, నేను ఏమంటానంటే ఇప్పుడు సపోజ్ మీరే ఒక పేరెంట్గా ఒక కుక్కటిపల్లిలోకి వెళ్ళి ఒక కాలేజీలోకి వెళ్ళారు. అది పర్మిషన్ ఉందో లేదో మీకు తెలియదు. మిమ్మల్ని జస్ట్ అక్కడ వచ్చి మీ అబ్బాయి కోర్సు ఫీజు కట్టించుకుంటారు, అద్దాల మేడలు చూసి నిజంగా పర్మిషన్ ఉందనుకుంటారు. సపోజ్ మీరు ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, అన్ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ సంబడి వెళితే వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదో చూపించరు, ఆ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉండదు. శ్రీ చైతన్యలో పర్మిషన్ లేకపోవడం నిజంగా కర్మకాల ఆ బ్రాంచ్లో పర్మిషన్ లేదు. ఒక సామాన్య మానవుడు తెలుగు రాష్ట్రాలలో నాకు ఆ కాలేజీకి పర్మిషన్ ఉందా, ఎన్ని సంవత్సరాల పర్మిషన్ ఉంది, ఫైర్ ఉందా, లేకపోతే సేఫ్టీ ఉందా, శానిటేషన్ ఉందా, లిఫ్ట్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలంటే గవర్నమెంటు ప్రజలకు అందుబాటులో ఇప్పుడు మనకి డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత అనేక యాప్స్ వచ్చాయి, సెల్ ఫోన్స్. సపోజ్ ఇప్పుడు సీజీ ఉంది, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉంది. ఇప్పుడు దోస్తు కూడా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్సే ఆపరేట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్లో. అలాగే ఒక వ్యాప్ తీసుకొచ్చి స్కూల్స్ కాలేజీలు సిబిఎస్ అయితే సిబిఎస్ఈ, స్టేట్ అయితే స్టేటు, ఒక వ్యాప్లో పలానా కాలేజీ దగ్గర నిలబడి ఆ కోడ్ నెంబర్ కొడితే సపోజ్ ఒక కాలేజీకి వెళ్ళారు, లొకేషను మొత్తం పర్మిషన్స్ అన్నీ చూపిస్తుంది. ఓకే, ఈ అకాడమిక్ ఇయర్ మీరు దీంట్లో పర్మిషన్ ఉంది, లేదా ఇది లేదు అంటే ఈ దందా అరికట్టవచ్చు కదా అంటున్నాను నేను. ఎందుకంటే ఒక బ్రాంచ్ ఒక బ్రాంచ్ పర్మిషన్ తీసుకుని 10 బ్రాంచ్లు తయారు చేసినప్పుడు వాడు 10వ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అనుకోండి, పొరపాటు జాయిన్ అయిపోతాడు పర్మిషన్ లేకపోతే. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు అదంతా వర్ణనాతీతం అండి, బాధ స్టూడెంట్స్ ది, తల్లిదండ్రులది వర్ణనాతీతం ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో ప్రైవేట్ కళాశాలలో ఇప్పుడు 5,000 రూపాయలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. 5,000 తర్వాత తీసుకొని ఒక 10,000 15,000 ఇచ్చి ముందు అడ్మిషన్ లోపల జాయిన్ కమ్మంటారు. జాయిన్ అయినాక మళ్ళీ ఫీజు ముందు పేమెంట్ చేయమంటారు. ఫీజు తర్వాత హాల్ టికెట్ ఇచ్చే వరకు హాల్ టికెట్ ఇవ్వమంటారు. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు హాల్ టికెట్ లేక వీళ్ళు ఫీజు తల్లిదండ్రులు టైంకు కట్టలేక హాల్ టికెట్ ఇవ్వలేక కొంతమంది ఎగ్జామ్ రాయని కొన్ని కఠినంగా వ్యవహరించే ఈ ప్రైవేట్ యాజమాన్య కాలేజీలో కూడా అట్లాంటి బాధలు కూడా ఉంటాయండి. చాలా ఇది గ్రౌండ్ లెవెల్లో చాలా దుస్థితిగా దీని బస్సులు ఏ విధంగా ఉందంటే చాలా వర్ణానితం. గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎగ్జామ్స్ ముందు హాల్ టికెట్ క్లియర్, పేమెంట్ క్లియర్ అయితేనే ఇస్తామంటారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉండయి, అది చెప్పలేని వర్ణాయుతం బాధ ఉంది. కాబట్టి దీన్ని ఎట్లనే చేసి గరీబ్ వాళ్ళందరినీ కూడా మంచి క్రీమ్ ఉన్న అంతా ఆగిపోతున్నారు. ఇట్లాంటి దాంట్లో జైన్ కాక, ఒక్కొక్కరైతే 10th తర్వాత ఇంటర్లో ఈ డబ్బులు కట్టలేక జైన్ కాక వాళ్ళు ప్రైవేట్ గా ఏదో జాబ్ చేసుకోవడము, ఏదో విధంగా అట్లా వెళ్ళిపోవడము, ఇప్పుడు ఈ మనకు వచ్చిన జొమాటో, స్విగ్గీ దీంట్లో జాయిన్ అయిపోవడము, ఇట్లాంటివి చాలా మంచి క్లెవర్ ఉంటాడు, 90-95% క్లెవర్ ఉన్నాడు కూడా ఫీజులు కట్టలేక ఈ కార్పొరేట్ దాంట్లో వాళ్ళు బలైపోతున్నారు. ఈ సమాజాన్ని, ఈ భావి తరాల పౌరుణ్ణి పనికొచ్చేతో 90-95% ఉన్న స్టూడెంట్ ఆ విధంగా పోకుండా దీన్ని ఏదైనా ఒకటి గవర్నమెంట్ ఇప్పటికైనా హ్యుమానిటీ గ్రౌండ్ లో ఆలోచించాలి. జనహితమే మనహితం అనే టైప్ కేసీఆర్ గారు ఆలోచించారు కాబట్టి దోస్త్ అనే పథకం తీసుకొచ్చిండ్రు. యూజీలో మెడికల్ కాలేజీలు తెలంగాణకు ఉండాలని చెప్పి తెలంగాణకు 4-5 మెడికల్ కాలేజీలు దాదాపు 30 మెడికల్ కాలేజీ తీసుకొచ్చిండ్రు మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ తరాలనే జనహితం మనహితం అంటే మానవత కోణంలో పరిపాలించినటువంటి కేసీఆర్ గారు అయితే ఏ విధంగా చేసిండ్రో ఇప్పుడు కూడా మీరు ఆ విధంగా ఆలోచన చేసి చేయండి, మీకు కూడా మంచి పేరు వస్తుందని ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు మేము సూచిస్తున్నాం. అంటే పిల్లలు ఇంటరు, ఇక్కడ రాజకీయం కాదు, రాజకీయం అవసరం లేదు. కావాల్సింది ఏంది, అందరినీ సమాజాన్ని బాగుపడాలి. ఇప్పుడేం ఎలక్షన్స్ కాదు కదా, ఇప్పుడు కావాల్సింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ని ఏదో విధంగా మీరు సెట్ చేసి ఈ ప్రైవేట్ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, ఈ కాలేజీకి ఎన్ని సీట్లు ఇస్తాం, తర్వాత వేరే దానికి ఎన్ని ఇస్తున్నాము, తర్వాత ఇలా ఫీజు నియంత్రణ పెట్టాలి, ప్లస్ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ అయ్యేటట్టు చూడాలి, ప్లస్ ఆల్రెడీ వెబ్సైట్ లో టోటల్ ఎక్కడ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఏముంది ప్రతిదీ డిసైడ్ చేయమంటున్నాం. ఇట్లా కొట్టొచ్చి ఇట్లా క్లియర్ గా కనిపించేటట్టు చేయాలి. ఎందుకంటే ఇంత సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది, ఉన్నాక మనం ఎందుకు చేయకూడదు? దశాబ్దాలుగా ఉన్న పాత తరహాన్ని పెట్టుకొని ఎంతసేపు శ్రీ చైతన్యను, నారాయణ లేకపోతే ఇంకో కాలేజీల మీద మనం వ్యతిరేకం కాదు. సతీష్ రావు గారు, వ్యవస్థ మీద, సిస్టమ్ పాలసీ మీద మనం అడుగుతున్నాం. కాలేజు శ్రీ చైతన్యను, నారాయణ ఇంకో కాలేజ్ తోటి మనకి దాని మీద కాదు, సిస్టమ్ సెట్ చేయమని. సిస్టమ్ సెట్ చేసి గ్రౌండ్ లెవెల్ లో ఏదైతే క్రీమ్ ఉందో బడుగు బలహీన వర్గాల క్రీమ్ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ముందు తీసుకురావాలి ఈ సమాజం. ఎందుకంటే వాళ్ళు అట్నే ఉంటే కంటిన్యూ ఆ సమాజం అట్నే ఆగిపోతుంది కదా. వాళ్ళని లిఫ్ట్ చేయమంటున్నాం, లిఫ్ట్ చేసి న్యాయం చేయాలంటున్నాం. అది 10th తర్వాత 10th వరకు చదువుకుంటున్నాం, ఇంటర్కి వచ్చేసరికి పర్సంటేజ్ ఉంటుంది, ఫీజు కట్టలేక ఆగిపోతుంది.
2 లక్షలు 3 లక్షలు కట్టాలంటే చిన్న ఎంప్లాయ్ ఎక్కడి నుంచి కడతాడు? కాబట్టి దానికోసం ఇది దోస్తరానే ఇది ఒకటి తీసుకొచ్చి ఒక వెబ్సైట్ లో పెట్టి ఎక్కడ కాలేజీలు ఉన్నాయి, లొకేషన్ ఎంత ఉంది, దానికి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని క్యాంపస్ ఉన్నాయి, దానికి ఫైర్ యూనివర్సిటీ ఉందా, ప్లే గ్రౌండ్ ఉందా, వాళ్ళు ఎక్కడ ఆడుకుంటారు, ఎక్కడ ఉంటారు, ఏం జరుగుతుంది అనేది నియంత్రణ చేసి దీని మీద కఠినంగా ఉండాలని ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దల్ని కోరుకుంటున్నారు. ఓకే ఓకే, మళ్ళీ మాట్లాడతాను మీతో. సతీశ్వరరావు గారు, గజేంద్ర గారు, నమస్తే గజేంద్ర గారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2025-26 అకాడమిక్ ఇయర్ జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ 2 నుంచి తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఈ అవినీతి దందా చేయాలి అనంటే ఏ ఎఫిలేషన్స్ ఉన్నాయి, ఎఫిలేషన్ లేనివి ఏంటి, పెండింగ్ ఉన్నవి ఏంటి అనేది నోటిఫై చేయడానికి ఈ దందాకి వీళ్ళకి ఇబ్బందులు అవుతాయనా గవర్నమెంట్ ఎందుకు నోటిఫై చేయట్లేదు ప్రతి సంవత్సరం పబ్లిక్ డొమైన్లో? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 58 రోజుల నుంచి ఈ పోరాటం చేసినటువంటి ప్రైమ్ లైన్ యాజమాన్యానికి, అందులో ముందుండి నడిపిస్తున్నటువంటి మా పెద్దలు గురువులు సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశంలో కూడా ఈ కార్పొరేట్ దందా అనేది ఒక పెద్ద మహావృక్షమయ్యి పాతుకుపోయి ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చదువు ఒకటి ఉచితంగా ఇస్తే దేశం అభివృద్ధి చెందడానికి ఒక బలమైన ఆయుధంగా ఉంటుంది. ఆ ఆయుధాన్ని మా చేతిలో ఇవ్వకుండా ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి రాజకీయ నాయకులు ఏం చేయాలనేది మా ప్రశ్న. రెండో విషయం, ఈ దందా ఎందుకు అరికట్టలేకుండా పోతున్నారు రాజకీయ నాయకులు అంటే 90% వరకు రాజకీయ నాయకులకి కాలేజీలు పెట్టుకొని ఆ కాలేజీలు రాజకీయం చేసుకుంటూ కాలేజీలు నడిపిస్తున్నటువంటి దొంగలు ఈ దేశంలో ఉంటే రాజకీయ నాయకులు. అందుకోసం దాంట్లో వేలు పెట్టకుండా, దాంట్లో అవినీతి అక్రమాల్లో వెలిగి చూడకుండా ఒక పగడ్బందీగా ఈ యొక్క వ్యవస్థను నడిపిస్తున్నటువంటి, ముసుగులో ఉన్నటువంటి కాలేజీ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి దొంగలు రాజకీయ నాయకులు, కార్పొరేట్ వ్యవస్థ అధిపతులు. ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తా, నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీలు ఎవరిది? ఒక నారాయణ కాలేజీలో విద్యార్థులు ఎంత ఉన్నారు? ఒక వ్యక్తి కారణం వల్ల, నా వలనో, నీ వలనో, మీ వలనో, మా వలనో, మనమందరి వలనో ఎవరైనా ఒక వ్యక్తి బాధింపబడినా, ఒక వ్యక్తికి హాని కలిగినా, ఒక వ్యక్తి చనిపోయినా విత్ ఇన్ మినిట్స్ లోనో, డేలోనో, లేకపోతే మంత్ లోనో కేసు ఫైల్ చేసి అతనికి శిక్ష పడేట్టుగా కోర్టులో సబ్మిట్ చేసేటువంటి వ్యవస్థలో ఈ రోజుల్లో నారాయణ కాలేజీలో పిట్టలు చనిపోయినట్టుగా చనిపోతున్నా కూడా ఆ కాలేజీల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒక కాలేజీ అయినా మూతపడినటువంటి ఈ రాష్ట్రాల్లో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఎందుకంటే ఆ సమస్యకి అధిపతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి. ఆ మంత్రి కాలేజీలు మూసేటువంటి దమ్ము, అధికారం ఏ అధికారులకైనా ఉంటుందా? ఒకవేళ ఆ విధంగా చేస్తే అధికారిని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయకుండా, సస్పెండ్ చేయకుండా, ఉద్యోగం నుంచి తొలగించకుండా ఉండే అధికారం ఇది మనకుందా? వాళ్ళు అధికారుల భయం అధికారులు ఉంది, ఈ రాజకీయ నాయకులు చేసుకోవడం రాజకీయాలకు ఉంది. రెండో విషయం, ఇక్కడ ఈ అవినీతి అక్రమాలు చేయకూడదు, రాజకీయ నాయకులకు ఎవరు కూడా ఉండకూడదు అంటే డిజిటలైజేషన్ మరియు పారదర్శకత ఉండాలి. అట్లంటే ఆన్లైన్ అడ్మిషన్లు ఉండాలి. అదేవిధంగా ఫీజులు నమోదు కానీ, చెల్లింపులు కానీ ఈ యొక్క డిజిటల్ చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉంటే మానవ సంబంధం లేకుండా, హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా అంత కంప్యూటర్ చేసుకునే వ్యవస్థను తీసుకురావాలి. రెండోది ఏంటంటే, ఏదైతే పిల్లవాడు, నేనున్న ఒక విద్యార్థి కాలేజీలకి ఫీజు డైరెక్ట్ కట్టుకుంటా, ఈరోజు నిన్నటికి మొన్నటి వరకు డిఎస్కి ఒక అప్లై చేస్తే రాష్ట్రం మొత్తం కూడా ఎవరు అప్లై చేసుకున్నా గవర్నమెంట్ అకౌంట్కి, ఏదైతే నా అకౌంట్ నుంచి గవర్నమెంట్ అకౌంట్కి కొడితే అక్కడ ఫీజు నా ఆధార్ నెంబరు, నా లాగిన్ అయితే నేను ఎంత కట్టాలి అనేది డిస్ప్లే చూపిస్తుంది. 750 అంటే 750, 900 అంటే 900, అంతకుమించి ₹1 కూడా అక్కడ తీసుకోదు. ఆ విధంగా కాలేజీలో స్టూడెంట్ అకౌంట్ నుంచి గవర్నమెంట్ అకౌంట్కి, గవర్నమెంట్ అకౌంట్ నుంచి కాలేజీకి ఈ త్రూలో కానీ పంపిస్తే ఈ యొక్క ఫీజు దందాన్ని అరికట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండో విషయం, వీళ్ళు కాలేజీల్లో ఏదైతే ఫీజులు వసూలు చేస్తారో అవన్నీ కూడా ఈ విధంగా చేసి మార్క్స్, మెమోస్ కానీ అంతా డిజిటల్లో పెట్టి, ఎందుకంటే మీరు అన్నట్టు ఫోన్ చూపించారు, అదేవిధంగా ఈ రోజు మనం ఎక్కడ కావాలని ఏం కావాలో మన నెట్లోనో ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నది. ఇంత వ్యవస్థ ఉన్నా వాడు కాలేజీ కాడికి వెళ్ళి ప్రిన్సిపల్ కాడ చేతులు కట్టుకొని నాకు సర్టిఫికేట్ ఇవ్వండి సార్ అని అడుగుకునే పరిస్థితి ఎందుకు ఉందని అడుగుతున్నాం. రెండోది, ఆల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటి కాలేజీలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా ఉన్నాయి. అది కాకుండా ఆన్లైన్లో పెడితే ఆ హాల్ టికెట్లు విద్యార్థి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ కాలేజీలకు వెళ్ళి ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు కల్పిస్తే వాళ్ళు అరికట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కదా.
ఇంకా ఎందుకు పురాతనమైన ఆలోచనలతోటి ఆ పెన్న పేపర్లతోటి ఆయన సంతకం పెడితేనే ఆయన ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టు, ఆ ప్రిన్సిపల్ సంతకం పెడితేనే ఈ పిల్లాడు ఎగ్జామ్ రాసినట్టు. అంటే వీళ్ళు దందా చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. రెండో విషయము గోస్ట్ స్టూడెంట్స్. ఈ గోస్ట్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులు లేకపోయినా ఆ రికార్డులలో వీళ్ళు పేర్లు రాసి, వీళ్ళు మొత్తం డీటెయిల్స్ రాసి, లేదా గతంలో చదివినటువంటి విద్యార్థుల్ని ఆ పేర్లు నమోదు చేసి, ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందో, స్కాలర్షిప్లు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు దండుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వ్యవస్థ, ఆ గోస్ట్ స్టూడెంట్స్ లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్. ఇక్కడ అధికారు విద్యాశాఖ కానీ, డిఈఓ కానీ, ఆర్ఐఓ కానీ, ఇంటర్ బోర్డు కానీ, లేదా అన్ని వ్యవస్థలు కూడా ఏ అధికారి ఎక్కడ ఉన్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఎవరితో ఉన్నాడు అని యొక్క ట్రాక్ మొత్తం కూడా ఆన్లైన్ ట్రాకింగ్ పెడితే అధికారులు కూడా మనం కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అభ్యర్థులను రిపోర్టింగ్ మెకానిజం. ఎవడైనా ఒక ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు గోప్యంగా ఎవరు చేశారని తెలియకుండా ఆ చర్య పైన, ఆ ఫిర్యాదు పైన చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఫిర్యాదులు చేసే సంఖ్య కూడా పెరుగుతుంది. నేను ఈ కాలేజీ మీద లేకపోతే ఈ వ్యక్తి మీద ఫిర్యాదు చేస్తే నాకు ఏమైపోతుంది, ఓటర్లో ఉంటది కదా, ఓటర్లో అదేంది ఎవడైనా ఎక్కడైనా ఓటర్ల మీద అవకతవకలు చేస్తే, ఫిర్యాదులు చేస్తే గోప్యంగా ఉంచి వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి సిస్టమ్ కూడా ఇక్కడ విద్యాశాఖలు తీసుకురావాలి. అదే విధంగా సోషల్ ఆడిట్, పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి, పబ్లిక్ ఉండాలి. అదేవిధంగా సోషల్ ఆడిట్. ప్రతి సంవత్సరం సోషల్ మేనేజ్మెంట్ కమిటీలో తల్లిదండ్రులు, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు ఉంటారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో, అక్కడక్కడ వాళ్ళని కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రతి సంవత్సరం సోషల్ ఆడిట్ నిర్వహించి ఎంత ఆదాయము, ఎంత ఖర్చులు అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఈ కాలేజీలో ఇంత ఆదాయం వచ్చింది, ఇంత అప్పులు ఉంది, ఇది ఉంది, అది ఉందని పబ్లిక్ డొమైన్ లో పెడితే నేను కూడా ఈ కాలేజీ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా అధికారుల బాధ్యత నిర్ధారణ. ఈ అధికారుల బాధ్యతలు ఎవరు మేము తీసుకుంటాము? మనం ఏదో అటెండర్ల పైన, ఏ చిన్న చిన్న ఉద్యోగుల పైన చర్యలు తీసుకుంటాం. ఈడ తినేది పెద్ద పెద్ద దొంగలు తింటారు. పెద్ద పెద్ద అధికారులు అవినీతి లంచాలకు పాల్పడితే వీడు 1000, 500, 200 తీసుకుంటాడు. వాళ్ళు లక్షలు తీసుకుని పర్మిషన్ ఇస్తారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లాస్ట్ లో ఒకటి రెగ్యులర్ ట్రాన్స్ఫర్లు ఉండాలి. ఎవరైనా ఒక అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాకుండా ఒక 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి అధికారులు మారుస్తుంటే వాళ్ళు కూడా భయం ఉంటుంది. డిస్కస్ చేద్దాం. గజేంద్ర గారు ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఒక్కసారి లైన్ లో ఉండండి. అలాగా ఒక కాలర్ ఉన్నారు, రామయ్య గారు తాళ్లపూడి నుంచి. నమస్కారం అండి రామయ్య గారు. హలో రామయ్య గారు. నమస్కారం, చెప్పండి. చెప్పండి. నమస్కారం, చెప్పండి. మీరు టీవీ చూడకుండా నాతో మాట్లాడండి. టీవీ మ్యూట్లో పెట్టుకోండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మాది తాల్పూడి గ్రామం అండి. చెప్పండి. హలో, మీరు టీవీ చూడకండి, నాతో మాట్లాడండి. సరే సార్. సరే చెప్పండి. సార్ మాది తాల్పూడి అండి, తాల్పూడి గ్రామం, కొవ్వూరు కాన్స్టిట్యున్సీ. చెప్పండి. హలో, చెప్పండి, మీ మాట నాకు వినపడుతుంది. మీ సమస్య ఏంటో చెప్పండి. గత దగ్గరగా ఒక 10 స్కూల్ నుంచి చూస్తాను సార్, ప్రైమరీ ఇది 9th. ఓకే సార్, మీరు మనం ప్రతిరోజు నేను ఈ టైం చూస్తున్నాను. ప్రతిరోజు రోజులు మనం చేసిన ఈ ప్రైమరీ కోర్సు, ఓకే, కానీ అది చాలా పేదలకు చాలా అన్యాయం జరుగుతుందండి. ఓకే, చెప్పండి. ఓకే ఓకే కాల్ కట్ అయినట్టుంది టెక్నికల్ ప్రాబ్లం తోటి. సతీష్ రావు గారు సార్, మనం గ్లోబలైజేషన్లో ఉన్నాం, ప్రపంచ దేశాలు వెళుతున్నాం, ప్రపంచ దేశం మనకు వస్తున్నాయి. ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఈ కార్పొరేట్ దందాకి కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలంటామా, అధికారులంటామా, ఎవరంటామైనా సమాజాన్ని అందరికీ తెలిసిన విషయమే. కానీ నిస్సిగ్గుగా వాళ్ళకి ఏమి దందా చేసుకోవడానికి కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నీ అధికారులు ప్రొవైడ్ చేయటం వల్ల ఇది 3 పువ్వులు 6 పువ్వులుగా విరజిల్లుతుంది తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇక్కడ సంపాదించిన డబ్బు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతుంది. పెద్ద ఎవడైనా అపార్ట్మెంట్ కడుతుంటే వాడిని ముందే అప్రోచ్ అవుతారు, దానికి తగ్గట్టు కాలేజీగా మారుస్తారు, దానికి సెట్ బ్యాకులు ఉండవు, ఫైర్ ఉండదు,
ఫైర్ అయితే పిల్లలు గమ్ముని కర్మకాలి ఫైర్ అయ్యి ఎవరైనా ఆ మంటల్లో చిక్కుకుపోతే ఫైర్ ఇంజిన్ వెళ్ళే సదుపాయం ఉండదు. మనకి నామ్స్ ఏం చెప్తున్నాయి, ఒక బిల్డింగ్ చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరుగుతూ ఎవరన్నా ఫైర్ అయితే వాళ్ళని రక్షించే ఫెసిలిటీ ఉండాలి మనకందరికీ. మీకు కూడా తెలుసు, మీరు కూడా ప్రముఖ బిల్డర్ కూడా, మీరు రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఏమీ లేని పక్కపక్క బిల్డింగుల్లో పెట్టేసేసి ఈ రోజున కోట్ల రూపాయల దందా చేస్తుంటే పబ్లిక్లో కూడా ప్రశ్నించే తత్వం ఎందుకు రాదంటారు సతీష్ రావు గారు? అందరూ సత్యనారాయణ గారు ప్రతి ఒక్కరి మనసులో ఇది ఉంది. ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ దాటిన వాళ్ళే. వాళ్ళ పిల్లలు ఇంటర్ తర్వాత ఇంటర్ అయిపోయి ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంటర్కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంటర్ జాయిన్ అయ్యేవాళ్ళు అందరికి ఉన్నది. కానీ ఎక్కడ ప్రశ్నించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అంటే ఎక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రభుత్వాన్ని పబ్లిక్ ప్రశ్నిస్తే తప్ప ప్రభుత్వం మేలుకొనదు. కరెక్ట్. ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలు కానీ, పోలీస్ అధికారులు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ ఇది దాటిన వాళ్ళే. ఇప్పుడు మనం చెప్పే ఈ సమస్య ఉందని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. కానీ దీని నియంత్రణకు ఎవరు ముందుకు రారు. సరే అయిపోయింది కదా మనది, మనం కట్టేశాము, చేర్పించాము, మళ్ళీ వచ్చాము. సరే మొత్తానికి ఈ ప్రైమ్ 9 మీరు చేస్తున్న ఈ అవేర్నెస్ తోటైనా పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలకు, ఆల్రెడీ డిగ్రీ ఉన్న పిల్లలకు కూడా ఇది కరెక్ట్. ఇక్కడ మనం ఆల్రెడీ నష్టపోతున్నాము. కొంతమంది ఆల్రెడీ మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు, మంచి పర్సంటేజ్ 10th పాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఫీజులు కట్టలేక, నియంత్రణ లేక, కొందరికైతే అవేర్నెస్ కాలేజీలు ఎక్కడనే తెలియక, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైవేట్ కాలేజీలు ఒకటే 2-3 మోనోపల్లి టైప్ లో నడుచుకుంటూ 2-3 దశాబ్దాలు 4 దశాబ్దాల నుంచి అదే డామినేట్ చేస్తున్నది ఈ సమాజాన్ని. ఆ డామినేట్ చేస్తే చేసుకోనండి, వాళ్ళ వ్యాపారం చేసుకోనండి, అభ్యంతరం లేదు. కానీ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం జరగాలి కదా. ఆ క్రీమ్ ఆగిపోతుంది కదా. ఆ క్రీమ్ ఆగిపోతే ఈ సమాజ అభివృద్ధిలో మనం ఆటంకం కలుగుతాం కదా. వాడు బయటకు వచ్చి ఆ పిల్లోడు 90-95% ఉండి ఫీజు కట్టలేక చదువుకోకపోతున్నాడు కాబట్టి అది ప్రభుత్వ వైఫల్యం అనుకుంటాం కదా. ప్రభుత్వ పెద్దలు తీసుకోవాల్సిన డిసిషన్ కదా. వాళ్ళకి మనం ప్లాట్ఫామ్ కల్పించి మంచి తీసుకొస్తే ఈ భారత నవ నిర్మాణంలో వాళ్ళ పాత్ర పోషిస్తారు కదా. మన సమస్య అట్లా ఒకటే, కాలేజీల మీద పూర్తి నియంత్రణ తీసుకురావాలి, ఆన్లైన్ లో అడ్మిషన్స్ తీసుకురావాలి, ఫీజు నియంత్రణ చేయాలి, గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. కావాలంటే ప్రైవేట్ వాళ్ళు లగ్జరియస్ గా మంచి కేటగిరీ, ఏ కేటగిరీ కాలేజీలు ఇవ్వండి, వాళ్ళకి కొంత కన్నర్ కోట ఇవ్వండి. ఆ సీట్లు వాళ్ళు ఏదైనా దానికి కూడా కొంత ఫీజు కటప్ చేయండి. పేమెంట్ కట్టే వాళ్ళు కడతారు. పర్సంటేజ్ ఆల్రెడీ బాగా మంచి మెరిట్లు ఉన్న వాళ్ళను తక్కువ పర్సంటేజ్ వాళ్ళు చదువుకునేటట్టు ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే ఈ మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఫీజు కట్టలేక ఆగిపోకూడదు కదా. అదే మనం ఫస్ట్ ఇప్పుడు దీంట్లో ఉన్నది ఏంటంటే కార్పొరేట్ కళాశాలకు ఎవరు విరుద్ధం కాదు. ఇక్కడ మనం అడిగేది బడుగు బలహీన వర్గాల పిల్లలు ఫీజులు కట్టుకోలేక కాలేజీలో జాయిన్ కాక వాళ్ళ జీవితం అక్కడే ఆగిపోతుంది. వాళ్ళు ఏదో స్విగ్గీకో, జొమాటోకో, లేకపోతే మెకానిక్ షాప్ లో పనిచేయడమో, లేకపోతే చిన్న చిన్న బిజినెస్ లో పోవడమో, లేకపోతే చిన్న ఎంప్లాయీగా మారడమో, అది కాకుండా వాళ్ళని కంటిన్యూ మనం కొంత గవర్నమెంట్ క్యారీ చేసి వాళ్ళని కూడా ఈ ప్రైవేట్ కాలేజీలో చదువుకునేటట్టు కొంత గవర్నమెంట్ కన్వీనర్ కోట పెట్టి, కొంత యజమాన్య కోట పెట్టండి. డబ్బు కట్టే వాళ్ళు మా పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోండి, వాళ్ళని చేర్చుకోండి. కానీ ముందు క్లెవర్ నోడికి ఒక రిజర్వేషన్ ఎట్లయితే ఉందో దోస్త్ ప్రకారం అన్ని కాలేజీలు ఆన్లైన్ లో పెట్టాలి. ఏ చైతన్యకి ఎన్ని ఉన్నాయి, నారాయణకి ఎన్ని ఉన్నాయి, వేరే ఇంకే కాలేజీలకు ఎన్ని ఉన్నాయి, ప్రతిదీ అక్కడ ఆన్లైన్ లో చూపించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా తీసుకుంటే డిసిషన్. ఇప్పుడు ఆల్రెడీ సీజన్ ఉంది, ఈ సీజన్ కనే చేయండి, చేస్తే బాగుంటది. లేదు ఇంకా ముందు చేస్తామంటే ఒక తరం పోతుంది, మళ్ళీ ఇంకొక లేట్ చేస్తే ఇంకొక తరం పోతుంది, ఒక జీవితం పోతుంది. ఒక జీవితం అనేది ఈ ఇంటర్ లో స్ట్రైట్ గా ఉంటేనే ఇంటర్ దగ్గరే వాళ్ళు బాగుపడమా, చదువుకోవడమా, చెడిపోవడమా అని డిసైడ్ అయితే ఇంటర్ లో. కాబట్టి అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ లో కరెక్ట్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే గజేంద్ర గారు, మీరు అనేక ఉద్యమాలు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, స్టూడెంట్ వింగ్ ఉన్నారు. చాలా కాలేజీలకు వెళ్ళి ఉంటారు. ఈ శ్రీ చైతన్య, ఈ కార్పొరేట్ దందాలో మీరు విద్యార్థులు కేసులు కూడా పెట్టించుకుని ఉంటారు. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? గజేంద్ర గారు పడ్డాయి, 5-6 కేసులు పడ్డాయి, కానీ మొత్తం కూడా కొట్టేపించుకున్నాం. అన్నీనా? ఓకే సరే. ఓకే ఏదేమైనా ఇప్పుడు గవర్నమెంటు ప్రతి సంవత్సరం ఈ స్కూల్స్కి పర్మిషన్ ఉంది, ఇది బిలాంగ్స్ టు ఏపీ గవర్నమెంట్ లిస్టు స్కూల్స్కి, వీటికి మేము పర్మిషన్ ఇవ్వట్లేం, దయచేసి ఈ స్కూల్లో మీరు ఎవరో చేరొద్దు, దయచేసి ఈ కాలేజీలో మీరు ఎవరో చేరొద్దు, 2025-26 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది June 2 నుంచి తెలుగు రాష్ట్రాల్లో. ఈ లోపల ఇగో మేము పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం, లేకపోతే న్యూస్ పేపర్కి ఇస్తున్నాం,
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పబ్లిష్ చేస్తున్నాం అనే దమ్ము ధైర్యము ప్రభుత్వాలకు ఎందుకు లేదంటారు? కారణం ఏదైతే పబ్లిక్ అనుకుంటున్నారో పేరెంట్స్, వాళ్ళకి ఒక అభినయభావ సంబంధం ఉంది. ఆ సంబంధ బాంధవ్యాల వల్ల సమాజాన్ని మర్చిపోయి కార్పొరేట్ దందాన్ని పెంచి పోషిస్తున్నారంటారు. దానికి మీరేమంటారు? ఫైనల్గా చెప్పండి, 2 నిమిషాల సమయం ఉంది. ఒకే ఒక మాట చెప్పాలంటే, కార్పొరేట్ వ్యవస్థలు మొత్తం రాజకీయ నాయకులది, రాజకీయాలు మొత్తం కూడా కార్పొరేట్ వ్యవస్థ నడిపించేది రాజకీయ నాయకులు. కాబట్టి దాని జోలికి వీళ్ళు వెళ్ళరు. ప్రజలు అంటారా, నాకెందుకు, నా పిల్లోడు చదువుకుంటున్నాడు కదా, అన్న చెప్పినట్టు నేను ఎంతో కొంత కట్టి నేను చదివించుకుంటాను, నాకెందుకు, లేనోడు లేకుండానే పోతాడు, 1 లక్షనే నేను కడతా, 2 లక్షలు నేను కడతాననే ఒక ధోరణిలో ఉన్నంత వరకు వీళ్ళు అదే పని చేస్తారు. రెండో విషయం, ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు, ఒక 5,000, 10,000 దొంగతనం చేసే ప్రతిసారి పట్టుబడితే పోలీస్ స్టేషన్ లో పలక పైన కూడా ఫోటో పెట్టి ఇలా పెట్టి ఫోటో పెడతారు, ఇతను దొంగ, ఇతనితో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ స్టేషన్ పెట్టే పరిస్థితి ఉంటుంది. ఒక 1000 రూపాయలు, 10,000, 1,00,000 రూపాయలు దొంగతనం చేసినప్పుడు ఫోటో పెట్టినప్పుడు కొన్ని వేల కోట్లు తినేటువంటి దొంగల ఫోటోలు కూడా ఆ యొక్క ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డుగా ఉంటుందో, లేకపోతే SSC ఉంటుందో, లేకపోతే డిగ్రీ ఉంటుందో, ఆ డొమైన్ లో వీళ్ళు కాలేజీ వివరాలు పెట్టి ఈ కాలేజీలో అవినీతి జరుగుతున్నది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాలేజీ జాయిన్ కావద్దండి, చూసి ఆచితూచి జాయిన్ కావద్దని ఒక బోర్డు పెట్టండి. ఆ తర్వాత పేరెంట్స్ ఏ విధంగా రెస్పాన్స్ ఉంటుందో ఒకసారి మనం కూడా చూద్దాం. అటువంటి పరిస్థితులు తీసుకురావాలని ఈ ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా ప్రయత్నాలు, మేము ఉద్యమాలు మేము చేసేదానికి మేము ఉన్నాం. మీతో పాటు కలిసి పనిచేయడానికి, మీతో పాటు పోరాటం చేయడానికి మేము ఉంటాం. మాతో పాటు చేయగలపడానికి మీరు కూడా రెడీగా ఉంటారనేసి మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ డిస్కషన్ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలలో ఏదైతే 2025-26 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందో, ఈ లోపల 2 రాష్ట్రాల ప్రభుత్వాల విద్యాశాఖ మంత్రులు, ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థి సంఘ నాయకులు, పేరెంట్స్, గుర్తింపు ఉన్న కాలేజీలు, స్కూల్స్, గుర్తింపు లేనివి మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. లేదా ప్రజలే వెళ్ళి అక్కడికి తిరగబడి ఏ కాలేజీకి పర్మిషన్ లేదు అంటే వాళ్ళని మీరు శిక్షించడానికి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న ఎర్రబెల్లి సతీష్ రావు గారికి, గజేంద్ర గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే